ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలమ్మ. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించి బలపరచునుగాక. ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. ఆరాధన సహాయకరంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు గల వచ్చిన భాగాల్ని నేను చదువుతున్నాను. గ్రంథం ఉన్నవారు దయచేసి తీసి చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 6వ అధ్యాయము 1 నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచుల దేవాలయమును నిండుకొని ఉండు. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండెరి. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదములు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అతిపెద్ద యెహోవాను నేను కన్నులారా చూచితినను కొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము నొద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటిని తగిలించి, నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయెను అనెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించును గాక. అందరూ తల వంచండి. మరొక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అన్న ఈ ప్రార్థనతో పాటు నా ప్రార్థన కూడా మీరు ఆలకించండి, అంగీకరించండి. నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటానికి, గణపరచటానికి మేము చేరువచ్చాం. మేము అయోగ్యులమే ఒకప్పుడు. నీ పాద సన్నిధికి రావటానికి ఏమాత్రం యోగ్యత లేని వారిగా ఉన్నాం. కానీ నీ యొక్క కృపచేత ఇటు భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చారు. నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ జీవ గ్రంథంలోని కొన్ని మాటలు మేము చదువుకుని ఉన్నాం. అయ్యా, దీన్ని వివరించడానికి నేను అర్హుణ్ణి కాదు, లేకపోతే నా శక్తి సామర్థ్యాలు సరిపోవు. కానీ ఈ ప్రజలందరికీ అవసరమైనటువంటి నీ జీవపు మాటలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నీ వాక్కుల కోసం ఎదురు చూస్తూ నీ స్వరం కోసం వేచి ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ పరలోకములో దేవునికి జరుగుతున్నటువంటి ఒక స్తుతి ఆరాధన, లేకపోతే పరలోకములో దేవునికి చేస్తున్నటువంటి దేవదూతలు చేస్తున్నటువంటి స్తుతిని మనము ఇక్కడ చూస్తున్నాం. లేకపోతే ఇది ఒక వీడియో రూపంలో మనం చూస్తే, లేకపోతే మన కంట్లో మన యొక్క ఆ దృశ్యాన్ని గాన మనం ఊహిస్తే చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుందండి. యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అంత మాత్రమే కాదు, దూతలందరూ కొన్ని వేల మంది కూర్చొని ఆయన్ను స్తుతిస్తూ ఉంటారు, ఆయన గణపరుస్తూ ఉంటారు. అయ్యా, నీకు వందనాలు, నువ్వు పరిశుద్ధుడువు, పరిశుద్ధుడువు, పరిశుద్ధుడువు అని చెప్పేసేసి యెహోవాను గూర్చి ఆయన నామ ఘనతను బట్టి ఆయన స్తుతిస్తూ ఉంటారండి. ఈ యొక్క వివరణ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది, ఇప్పుడు చదివిన వివరణ. అయితే ఇక్కడ అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభు ఈ విషయాన్ని యెషయా ప్రవక్త చూస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అని అక్కడ రాస్తున్నాడంటే, అది చూసినటువంటి ఆ యెషయా భక్తుడు ఆయన ఉన్నతమైన దేవుడు, అంత మాత్రమే కాదు, అత్యున్నతమైన దేవుడు, మహిమోన్నతమైన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, మన ఆరాధనకు యోగ్యుడు. అంత మాత్రమే కాదు, ఆయన లాంటి వాడు ఎవరు లేరు అని చెప్పేసి
దేవుని వాక్యములో ఆ యొక్క మాటలో మనం తెలుస్తున్నాం. కనుక ఈ దేవునికి ఈ మధ్యాహ్న కాల వేళ మన ఆరాధన చెల్లించటం అనేది సమంజసమైన పని అని చెప్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, మనకు సాధారణంగా ఒక చిన్న మేలు చేస్తేనే, చిన్న ఉపకారం చేస్తేనే, లేకపోతే ఏమన్నా ఒక మాట సహాయం చేస్తేనే ఏదో గొప్పగా ఫీల్ అయిపోతారు. బహుశా నేను ఒక చిన్న మాట చెప్తాను. బహుశా నాకు వెలుగులో చదువుకున్న అంటే మాకంటే సీనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఎలీషా వాళ్ళతోటి అబ్బాయి కండక్టర్గా చేస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో ఆ అబ్బాయి కడుపులో నొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఒక దగ్గర కూర్చొని నేను చూశానండి. చూసి ఏంది వెంకట్రావు ఇక్కడ కూర్చున్నావు అని అన్నాను. బస్ బాగా కడుపులో నొప్పి పడుతుంది అని చెప్పన్నాడండి. సరే ఏం కావాలి నీకేమైనా చేయాలంటే ఏమొద్దు వెళ్ళిపోను. కాదు నీకేం కావాలి చెప్పు అని అంటే బస్ ఆ అబ్బాయికి ఏదో సంథింగ్ చేసాం. ఆ అబ్బాయిని వెంటనే ఆర్ఎంపీ దగ్గర బండి మీద తీసుకువెళ్ళి ఆ అబ్బాయికి ఏదో ఇప్పించేసేసి మళ్ళీ ఆటో ఎక్కించి ఇంటికి పంపించేసామండి. అది నేను ఎప్పుడో మర్చిపోయాను. ఆ అబ్బాయి టంగుటూరులో ఎప్పుడు కనిపించినా చాలా వందనాలు సార్, నువ్వు నాకు మంచి మేలు, ఆ రోజు నువ్వు నాకు మేలు చెప్పడితే నేను బ్రతికుండేది కాదు. నేను అంతకుముందు చాలా మందికి ఫోన్ చేశాను కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. బహుశా నేను మర్చిపోయాను కానీ ఆ వ్యక్తి ఎప్పుడు మర్చిపోలేదండి. కనుక ప్రభును ఒక చిన్న మేలు చేస్తేనే, చిన్న ఉపకారం చేస్తేనే, నా పనిలో వెళ్తా జస్ట్ ఏదో నేను తీసుకువెళ్తేనే బహుశా ఆ వ్యక్తిగా ఉంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకములో పాపిగా, దోషిగా, శాపగ్రస్తుడుగా, అందులో ఏమాత్రం యోగ్యత లేని వారిగా, మంటి పురుగుగా ఉన్న మన కోసం ఆ నిత్య రాజ్యాన్ని ఇచ్చినటువంటి, గొప్ప మేలు చేసినటువంటి ఆ ప్రియ ప్రభువును, మేలును ఎప్పటికీ ఎన్నటికీ మరిచిపోకుండా అలాంటి దేవునికి కృతజ్ఞత కలిగి మధ్యాహ్న కాలం వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభునందు ప్రేమ. రెండవది, ఇంకా 6వ అధ్యాయం 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి 3వ అధ్యాయం, వారు సైన్యములకు యెహోవా పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేవుని యొక్క పరిశుద్ధతను, మన దేవుని యొక్క పవిత్రతను, మన దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను 3 సార్లు వర్ణిస్తున్నాడు. 3 సార్లు. ఎప్పుడైనా ఒక సాధారణంగా ఒక మాట చెప్పేటప్పుడు ఎన్నిసార్లు చెప్తామండి? ఒకసారి చెప్తాం. ఇంకా గట్టి చెప్పాలంటే 2 సార్లు చెప్తాం. ఇంకా ఎక్కువ చెప్పాలనుకోండి అది స్ట్రెస్ చేసి మరొక మారు చెప్తాడు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన పరిశుద్ధుడు అని చెప్పి ఒక్కసారి పాడితే సరిపోతుంది కానీ ఆయన పరిశుద్ధుడు అని బస్ ఆయన పరిశుద్ధత యొక్క ప్రావీణ్యతను, లేకపోతే ఆయన పరిశుద్ధత యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. అలాంటి గొప్ప దేవుని శరీరము ఎద్దకు మనం వచ్చాం. అలా గొప్ప దేవుని యొక్క రక్తం ఎద్దకు మనం వచ్చాం. ఆయన రక్తానికి చూచునుగా ఉన్న ఈ రసపాత్రలు మనం చెయ్యవేయబోతున్నాం, పుచ్చుకోబోతున్నాం. మన పరిశుద్ధత ఎలాగా ఉన్నది, మన పవిత్రత ఎలాగా ఉన్నది, ఈ వారాంతంలో మన జీవితం ఎలాగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఈ పరిశుద్ధుని గాన ప్రతిగానాలు చేయబడుతున్నటువంటి ఆ ప్రియ ప్రభువు యొక్క శరీరంలో చేయబోతున్న నీవు ఆయనలో 1% అయినా 100కి 1 పాలైనా నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించి వస్తున్నావా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రొట్టె ఆయన శరీరానికి గుర్తు, బహుశా ఆయన పాత్ర ఆయన రక్తానికి గుర్తండి. అంత మాత్రమే కాదు, ఆయన భక్తులు ఆయన పరిశుద్ధమైన జీవితానికి గుర్తుగా చెప్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఆ గొప్ప దేవుని ఎదుట మనము ప్రణమిల్లి మన పరిశుద్ధతను మనము పరిశీలించుకొని, అయ్యా మనం క్షమించబడి, అంత మాత్రమే ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి, అయ్యా నేను ఇక్కడ రావటానికి ఏమాత్రమును యోగ్యుని కాదు అని చెప్పేసి ఒక దీన హృదయముతోటి తగ్గించుకొని ఆయన పాద సన్నిధికి వచ్చేవారిగా, ప్రణమిల్లేవారిగా ఉన్నామండి. మూడవది, ఇంకా అది 6వ అధ్యాయము 5వ వచనంలో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడును, నేను నశించితిని అని అంటున్నాడు. ప్రవక్త అయ్యో అని కేకలు వేస్తున్నాడండి. అయ్యో అనుటలో ఏముందండి? అయ్యో అని అన్నాం అనుకోండి, ఏందండి? మనం తగ్గించుకున్నట్టు, దేవుని ఎదుట మనం తగ్గించుకున్నట్టు. అయ్యా నేను సున్నా, నువ్వు పెద్ద గొప్పవాడివనైనా, ఒకటైనా నీవు నా ప్రక్కన లేకపోతే, బహుశా ఇన్ని సున్నాలు ఉన్నా కూడా వ్యర్థమే, కానీ ఎన్ని సున్నాలు ఉన్నా నీవు నా ప్రక్కన ఉంటే నాకు విలువను వస్తుంది అని చెప్పేసి, ఒక సున్నా ఉందనుకోండి, ఆ సున్నా ప్రక్కన 1 పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది. ఆ 1 లేకుండా ఉన్నారనుకోండి, నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకున్నా అది సున్నానే అయిపోతుందండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి,
ఈ స్థలములో నువ్వు ఎంత యోగ్యుడవైనా, ఎంత ధనవంతుడవైనా, ఎంత ధనవంతురాలవైనా, అంత మాత్రమే కాదు ఎంత అధికారమైనా, ఎంత అందచందాలు కలిగి ఉన్నా కూడా, ఎన్ని వజ్రవైడూర్యాలు కలిగి ఉన్నా ఆ ప్రభు పాద సన్నిధి ఎదుట అయ్యో అనే విధంగా మనం తగ్గించుకొని ఆరాధనలో తగ్గింపు కోరుతున్నాడు. అందుకే రాత్రి చెప్పుకున్నాం కదా, ఆయన ఏం కోరుతున్నాడు? విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. ప్రియమైన సోదరి, విరిగి నలిగిన హృదయంతోటి ఆయన ఈ మధ్యాహ్న కాల వేళ మనం ఆరాధిద్దామండి. నేను ముందుకు వెళ్తున్నాను. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠమైన నిద్ద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా ఎదుకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి అని అంటున్నాడండి. ప్రభువు ప్రేమ అనగా మనం ఆయన పాదసంధికి వచ్చినప్పుడు ఆయన స్తుతించేవారు, ఆయన పాటలు పాడేవారు. అయ్యా దేవుడా ప్రభువా యేసయ్యా అని చెప్పేసి మన నోరారా ఆయన పలికే పెదవులు ఎలాగా ఉండాలండి? ఎలాగా ఉండాలి? పవిత్రముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అయ్యో నేను బహుశా మనుషులలో బహుశా అపవిత్రమైన పెదవులు గలవాను అని చెప్పేసి ఈ భక్తుడు ప్రార్థించినప్పుడు ఆ దూత వచ్చి ఏం చేస్తుందండి? ఆయన పెదాలను కాలుస్తుందండి, కాలుస్తుంది. ప్రియమైన సోదరి, కాల్చబడిన పెదవులతోటి రావాలి. అనగా నీ నోటితోటి వ్యర్థమైన వచనాలు పలికి, వ్యర్థమైన మాటలు పలికి, వ్యర్థమైన భూతులు పలికి, వ్యర్థమైనటువంటి విషయాలలో తలదొచ్చి ఈ పాదసంధికి వచ్చి అయ్యా తండ్రి ప్రభు అంటే నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ స్తుతి, నీ పాట, నీ మాట వ్యర్థమని దేవుడు వాక్యాన్ని బట్టి స్పష్టంగా ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన ఏ నోటితో బూతులు మాట్లాడావో ఆ నోటితో వచ్చి ఈ చెరువులో తింటున్నావు. ఏ నోటితోటి అబద్ధాలు పలికావో ఆ నోటితో వచ్చి ఈ రసాన్ని దాగుతున్నావు. ఏ నోటితోటి బహుశా భయంకరంగా దూషించావో ఆ దూషించిన నోటితోనే వచ్చి బహుశా తండ్రి ప్రభా స్తోత్రం నాయన అని చెప్పేసి పాటలు పాడుతున్నావు, మాటలు మాట్లాడుతున్నావు. అది దేవుడికి యోగ్యమా? ఏమాత్రం యోగ్యం కాదండి. ప్రియమైన సోదరి, నిన్ను తగ్గించుకుని, నిన్ను పవిత్రపరుచుకుని ఆయన పాద సంధిలో నీ అంతరాత్మను, నీ మనస్సాక్షి నువ్వు ప్రశ్నిస్తే ప్రభునందు ప్రియమైన వారా, నీకెవరు జడ్జి అవసరం లేదండి. నీ సేవకుడో, నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, అసలు నీ తల్లిదండ్రులో ఎవరు అవసరం లేదు. కానీ నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి, నీ పరిశుద్ధాత్మ పెట్టినటువంటి మనస్సాక్షి చాలు. ఎస్, యు ఆర్ వన్ ఆఫ్ ద సిన్నర్ అని చెప్తుందా, నువ్వు పాపివి అని చెప్తుంటే ఈ పాత్రను ప్రక్క వారికి అందించేసే, ఒప్పుకో, పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, మరొక వారు వచ్చి ఈ పాత్రలు చేవే. కానీ నువ్వు అలాంటి అంతరాత్మతో ఉండి, అలాంటి అపవిత్రమైన పెదవులు కలిగి, అలాంటి అపవిత్రమైనటువంటి మనసుతోటి ఈ పాత్రలో చేవేస్తే ఆశీర్వాదంగా ఉండవలసిన పాత్ర, దీవెనకరంగా మార్చవలసిన పాత్ర, అంత మాత్రమే కాదు మనకు ఆశీర్వాదపు వచనాలు పలకవలసిన పాత్ర మరొక విధంగా మారుతుందేమో. కనుక ఆయన స్తుతించవలసిన నీవు ఆయనతో సమాధానపడి ఆయన అర్థం చేసుకొని, అంత మాత్రమే కాదు సహోదరుని ప్రేమిస్తూ, ఆ ముందు మాటల్లో చూస్తున్నామండి, అంత మాత్రమే కాదు నీ పెదవులను ఆయన వాక్యమైన అగ్ని చేత కాల్చబడి హృదయం శుద్ధీకరణ చేసుకొని ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ పాత్రలు చేవేస్తే అట్టి ఆరాధన ఆయనకు యోగ్యకరంగా. అలాగా ఉండి మనం ఆరాధిద్దామా? అందరాలకే తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరాలకే తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఇప్పటి వరకు మన ప్రభు మనతో మాట్లాడున్నాడు. ఈ వారంలో మనం దేవుని పాస్తానికి వచ్చాం. అయ్యా నీ సిలువ ఎద్దుకు నేను వస్తున్నాను, నేను యోగ్యునిగా ఉన్నానా? నా వాక్యములు నాతో మాట్లాడావు ప్రభా. ఈ వారంలో నీకు అయోగ్యంగా మాట్లాడవచ్చానేమో, నీకు అయోగ్యంగా నేను చూసి వచ్చానేమో, నీ అయోగ్యంగా ప్రవర్తించి వచ్చానేమో, నీకు అయోగ్యంగా నేను ఆలోచించి వచ్చావేమో. అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభా. నీ పాత్రలో చేవేసే అర్హత, యోగ్యత నాకు అనుగ్రహించువా. అయ్యో నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా. ఆ యొక్క ప్రవక్త, ఆ యొక్క భక్తుడు అంగలార్చినట్లుగా అయ్యో నేను అపవిత్రుడు ప్రభా అన్నట్లుగా నేను కూడా నీ దగ్గర పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించండి, మన్నించండి అని చెప్పి ఆ ప్రియ పాద సన్నిధిలో మనం ప్రణమిల్లి ఆయన స్తుతించి ఆయన పాత్ర చేయటాన్ని ముందు కొనసాగుదాం. పురుష బహిరంగంగా దేవుని స్తుతులు తెలుస్తారు. శ్రీతో మనసులో సెలవు దానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాము.